తెలంగాణలో రైతు భరోసాపై మదనం. భూ పరిమితిపై తేలని కసరత్తు. 5 ఎకరాల పరిమితితో 60% మందికి అర్హత. 7.5 ఎకరాలైతే 96% మంది సాగు మొత్తానికి కూడా ఇవ్వాల్సిందేనంటున్న పొంగులేటి. ఆదాయపు పన్ను, ప్రభుత్వ ఉద్యోగులపై ఖరారు కాని నిబంధనలు. మరోసారి భేటీకి కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం. సంక్రాంతి పండుగ కానుకగా అన్నదాతలకు రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు భూ పరిమితిని విధించాలా వద్దా అన్న అంశంలో తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సాగు చేసిన భూమికి మాత్రమే రైతు భరోసా వర్తింప చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అదే సమయంలో ఆదాయ పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మిగతా రైతుల పంట పెట్టుబడి సాయాన్ని అందించాలన్న సూచనలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలో మరొకసారి మళ్ళీ మీటింగ్ అయ్యి దీనికి సంబంధించి ఫైనల్ చేయాలనుకుంటున్నారు. జనవరి 5, 6 తారీఖు లోపల దీన్ని ఫైనల్ చేసినట్లయితే మనం సంక్రాంతి నుంచి పెట్టుబడి సాయం అయితే పంపిణీ చేయొచ్చు అని చెప్తున్నారు. రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చి తీరుతామని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగిందనమాట వీరు మీటింగ్ తర్వాత. అయితే మరొకసారి మీటింగ్ అయ్యి ఫైనల్గా అప్పుడైతే ఖరారు చేయబోతున్నారు ఎంతవరకు భూ పరిమితి పెట్టాలి ఏంటి అనే దానికి సంబంధించి. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.